నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న కౌడిపల్లి మండలంలోని తుడికి నల్లపోచమ్మ జాతర ఉత్సవాలు. జాతర ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అగ్నిగుండాలు తొక్కుట. టీవీ కథనానికి స్పందన. నిజాంపేట మండల పశువైద్యాధికారి మణికుమార్ గురించి రైతులను అడిగి తెలుసుకున్న పశువైద్య సహాయ సంచాలకులు తిరుపతి. చేగుంట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో సర్పంచ్ శ్రవంతి సతీష్ల ఆధ్వర్యంలో హస్తకళలపై మహిళలకు అవగాహన. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హస్తకళల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల. రామాయంపేట పట్టణంలో రెండవ రోజు కొనసాగుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు. కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామ శివార్లో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ తల్లి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం జాతర ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆలయం వద్ద అగ్నిగుండాలు తొక్కారు భక్తులు. కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామ శివార్లో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ తల్లి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం జాతర ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆలయం వద్ద అగ్నిగుండాలు తొక్కారు. వివిధ గ్రామాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులు అగ్నిగుండాలు తొక్కారు. అనంతరం మహిళలు బోనాలు అమ్మవారికి సమర్పించారు. ఉదయం ఆలయ పూజారులు శివప్ప, రాజేష్, విఘ్నేష్ అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన అభిషేకాలు చేసి అమ్మవారిని అందంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు అందంగా ముస్తాబు చేసిన బోనాలను నెత్తిన పెట్టుకుని డప్పు వాయిద్యాలతో శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బోనం సమర్పించారు. భక్తుల సౌకర్యార్థం ఈవో రంగారావు, సీనియర్ అసిస్టెంట్ వెంకట్రెడ్డి, గ్రామ పెద్దలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఈవో రంగారావు మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే జాతర ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అగ్నిగుండాలు, బోనాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆదివారం బండ్ల ఊరేగింపు, సోమవారం పాచిపండ్ల ఊరేగింపు, పల్లకి సేవ కార్యక్రమం ఉంటుందని, జాతర ముగుస్తుందని తెలిపారు. జాతరకు తరలి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు భారీగా చేశామని తెలిపారు. జాతర ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ధనలక్ష్మి శేఖర్, ఉప సర్పంచ్ మధుసూదన్ గౌడ్, రెనోవేషన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు నారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాములు, ప్రభాకర్చారి, రాజశేఖర్, పర్వతాలు, మాజీ ఆలయ కమిటీ చైర్మన్లు పండ సాయాగౌడ్, చల్లా మల్లేశం, మాజీ ఉప సర్పంచ్ కొండారెడ్డి, పెద్దలు శ్రీహరి, కిరణ్ గుప్తా, ఎస్ఐ అమర్, మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్, సూపర్వైజర్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు భారీగా తరలి వచ్చారు. శ్రీ నల్లపోచమ్మ దేవస్థానం, గ్రామం తునికి, మండలం కౌడిపల్లి, మెదక్ జిల్లా నందు ప్రతి సంవత్సరం జరిగే జాతర ఉత్సవాలకు అలాగే ఈ సంవత్సరం కూడా యథావిధిగా కొనసాగించడం జరిగింది. తేదీ 6/3/2026 నుండి 9/3/2026 వరకు 4 రోజులు జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 6వ తారీఖు 3వ నెల 2026 రోజున ధ్వజారోహం, అభిషేకము, గణపతి పూజ కార్యక్రమంతో జాతర మొదలైంది. 7వ తారీఖు 3/2026 రోజున అగ్నిగుండాలు, బోనాలు జరుపుకోవడం జరిగింది. మరియు 8వ తారీఖు ఆదివారము బండ్ల తిరుగుట, మరియు 9వ తారీఖు కూడా బండ్లు తిరుగుట మరియు పల్లకి సేవతో ఈ యొక్క జాతర ముగింపు జరుగుతుంది. ఇట్టి జాతర ఏర్పాట్లన్నీ కూడా పబ్లిక్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆరోగ్య డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇతర శాఖల వారితో అన్నిటితో సమన్వయంతో చేసుకొని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మా యొక్క దేవస్థానం రెనోవేషన్ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ గారు, గ్రామ ప్రజలు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క జాతరని నిర్విజయంగా చేసుకుంటానని తమకు తెలియజేస్తున్నాను. నిజాంపేట మండల కేంద్రంలోని పశువైద్య అధికారి మణికుమార్ విధులకు హాజరు కావటం లేదని భవ్య టీవీలో వచ్చిన కథనానికి శనివారం పశువైద్య సహాయ సంచాలకులు తిరుపతి సూపరింటెండెంట్ యాదయ్యలో హాజరై రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెటర్నరీ డాక్టర్పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరగా రైతులు ఇచ్చినటువంటి నివేదికను ఉన్నత అధికారులకు అందజేసి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
నిజాంపేట మండల కేంద్రంలోని పశువుల వైద్యాధికారి మణికుమార్ విధులకు హాజరు కావటం లేదని భవ్య టీవీలో వచ్చిన కథనానికి శనివారం పశువైద్య సహాయ సంచాలకులు తిరుపతి సూపరింటెండెంట్ యాదయ్యలో హాజరై రైతుల సమస్యలను తెలుసుకున్నారు. వెటర్నరీ డాక్టర్పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరగా రైతులు ఇచ్చినటువంటి నివేదికను ఉన్నత అధికారులకు అందజేసి రైతుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎల్మేటి నరేందర్, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, యాదగిరి, తానే శ్రీకాంత్, శ్రీశైలం, ఉపేందర్ రైతులు పాల్గొన్నారు. చేసిన వాళ్ళ జీవితం నాశనం చేస్తారు. మీ జీవితం మనం అన్నవాడాలి, నా పడవాడాలి. మీరు చేయకపోతే ఇంకా కూడా కలెక్టర్ కాదు సీఎం ఇవ్వాలని నేను పోయగలుగుతా డైరెక్ట్. ఇది అంజనేయ దేశం వచ్చింది కొత్త మండలమైంది. నా పట్టభూముల చదువులు వాచింది, నా పట్టభూముల అద్దులు వాచి నేను 2 లక్షలు జులుము చేసి తప్పు కేసులు తీసుకుపోయి ఇచ్చిన. దయచేసి మా సుధాకర్ సార్ వచ్చించారే, లేకపోతే ఎట్టపురం నాలపురం శ్రీనివాస స్వామి ఉన్నా సరే కానీ ఈ డాక్టర్ మాత్రం వద్దు. ఇంకోటి మద్దతు ఇచ్చి మమ్మల్ని లైసెన్స్ చేస్తుండు డాక్టరు. మాకెక్కడికని ఇదే ఈ ఎట్టపురం నాలపురం ఆయన కావాలి, ఏ డాక్టర్ లేకుండా సరే చూడద్దు. మొత్తానికి ఈ డాక్టర్ రేపటి నుంచి వస్తే కూడా వాడు చస్తున్నాం, మేము చేస్తామా కానీ వాడు మాత్రం వద్దు. మాకు వేరే ఎవరైనా సరే ఈయన ఉంటే ఇటు పక్కనే ఉంటా, సిసికబర్ ఇటే పెడతా, ఎమ్మెల్యే పడతా. మెదక్ జిల్లా కోడిపల్లి మండలం తునికి శ్రీ నల్లపోచమ్మ జాతర ఉత్సవాలు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును శనివారం నాడు నర్సాపూర్ డివిజన్ డిప్యూటీ డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ సృజన మెడికల్ క్యాంపును పరిశీలించారు. క్యాంపులో మెడికల్ కిట్లు, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించారు. మెదక్ జిల్లా మండలం తునికి నల్లపోచమ్మ జాతర ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును శనివారం నాడు నర్సాపూర్ డివిజన్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సృజన మెడికల్ క్యాంపును పరిశీలించారు. క్యాంపులో మెడికల్ కిట్లు, సిబ్బంది హాజరు తదితర అంశాలు పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సృజన మాట్లాడుతూ మెడికల్ క్యాంపుకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సత్యమ్మ, హెచ్ఈ అనిత, మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్, సూపర్వైజర్ రమేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రామేంపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కార్మికులను, మహిళా ఉద్యోగులను, మహిళా కౌన్సిలర్లను, పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది శాల్వాతో ఘనంగా సన్మానించారు. రామేంపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కార్మికులను, ఉపాధి, మహిళా ఉద్యోగులను, మహిళా కౌన్సిలర్లను, పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు గుప్తా మాట్లాడుతూ మహిళలు వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాలకు ముందుకు రావాలని, మహిళలు విద్య, రాజకీయ, శాస్త్రీయ రంగాల్లో సైతం ఎంతో మంది మహిళలు ఉన్నారని, వారిని ఆదర్శంగా తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు సైతం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజ్ గుప్తా, వైస్ చైర్మన్ పోచముల నవనీత గణేష్ తో పాటు మహిళలు, కార్మికులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక రోజు ముందుగా జరుపుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు ఈరోజు కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా విద్య, ఆరోగ్యం, వైద్య, రాజకీయాలలో ప్రతి ఒక్క రంగంలో ముందుంటున్నారు. మహిళా సాధికారకతనే మన సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలు అన్ని రంగాలలో ముందుండాలంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న తండ్రి, భర్త, సోదరుడు వాళ్ళ సహాయ సహకార్యాలు ప్రతి ఒక్క మహిళకు కంపల్సరీ అందివ్వాలి. వాళ్ళ ఆశయాలకు గౌరవం ఇస్తూ వాళ్ళ ఆశయాలను ముందుకు సాగేటట్టు వాళ్ళకు సహాయపడాలని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ స్రవంతి సతీష్ ఆధ్వర్యంలో మహిళలకు హస్తకళలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హస్తకళల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల హాజరై మహిళలకు పలు సూచనలు, సలహాలు తెలియజేశారు.
చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్ ఆధ్వర్యంలో మహిళలకు హస్తకళలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హస్తకళల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల హాజరీ మహిళలకు పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హస్తకళల అభివృద్ధి కోసం మహిళలకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో దోహదపడతాయన్నారు. గ్రామాల్లో ముందుగా మహిళలకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బట్టి సర్వే నిర్వహించి వారికి శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. హస్తకళల అభివృద్ధి కార్యాలయం ఢిల్లీలో ఉందని, రాష్ట్రంలో మొత్తం 2 కార్యాలయాలు మాత్రమే ఉన్నాయని, మెదక్ జిల్లాలో మొదటగా చేగుంట మండల కేంద్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్, హస్తకళల అభివృద్ధి సంస్థ జిల్లా అధికారులు ఫరీదా, సుల్తానా, లలిత, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. మనకి వెతుకుంటూ వచ్చింది కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో ఈ హ్యాండిక్రాఫ్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టడానికి ముఖ్య కారణం నేను మేడము. సో ఇక్కడ మహిళలు ఏంటంటే ఖాళీగా ఉండి ఇంట్లో టైం వేస్ట్ అవుతుంది, దాంతోపాటు ఉపాధి ఏమీ లేదు. కొంతమందికి అయితే మరీ ఉపాధి లేకుండా కూడా ఖాళీగా ఉన్నారు. సో అలాంటి మహిళలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు ఏదో కొంత చేసుకొని నిలబడగలుగుతారని చెప్పే ఉద్దేశంతో ఇది పెట్టడం జరుగుతుంది. సో ఏంటంటే మీకు ఫస్ట్ 60 days వాళ్ళే నేర్పిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. మీకు ఎలాంటి బేసిక్ నాలెడ్జ్ లేకున్నా పర్వాలేదు, అన్ని నాలెడ్జ్ వాళ్ళే ఇస్తారు. మీకు ఖర్చుకి పైసలు కూడా ఇచ్చి మీకు నేర్పిస్తారు. సో మీరు నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీకు ఓన్గా పెట్టుకోవాలి అనుకుంటే మీకు లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు మేడం గారు. లోన్ విత్ లోన్ ఇచ్చి మీకు సపరేట్ గా షాప్ పెట్టుకోవాలనుకుంటున్నారా, లేకపోతే బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారా, మీరు ఏ విధంగా చేసుకోవాలనుకుంటున్నారో మీ సలహా ప్రకారం మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేయడానికి సువర్ణ మేడం గారు మన విలేజ్ కి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని పెట్టడం నాకైతే చాలా వర్కింగ్ డేస్ ఉంటుంది. మీకు డిజైనర్ ని ఇక్కడికే తీసుకొని వస్తాం. అంటే డిజైనర్ ఎలా ఏంటి అని అంటే NIFT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విన్నారా? అందులో డిజైన్ కోర్స్ పూర్తి చేసినటువంటి డిజైనర్స్ ని మన డిపార్ట్మెంట్ తో ఎంపానల్మెంట్ చేసుకొని వాళ్ళకు డిజైన్ ఫీజ్ అదంతా కూడా డిపార్ట్మెంట్ నుంచే పే చేసి వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చి 25 days మీరు ఇక్కడ ఉండి మీకు వర్క్ నేర్పిస్తారు. అంటే ఈ 2 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయిపోయేసరికి మీకు ఫస్ట్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో స్కిల్ అంతా వచ్చేస్తుంది. సెకండ్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో డిజైన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే మీరు ఈ 2 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయిపోయేసరికి ఎటువంటి ప్రోడక్ట్ అయినా కూడా, అంటే పర్టికులర్ క్రాఫ్ట్, ఇప్పుడు పేపర్ మిషన్ అంటున్నాను కదా, దాంట్లో మీకు ఎటువంటి ప్రోడక్ట్ అయినా తయారు చేయగల స్కిల్ అనేది మీకు వచ్చేసి ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తామంటే, ఇప్పుడు మనము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమి ఇచ్చినా కూడా ఏం చేసినా కూడా దేనికోసం అని చేస్తాం, ఇక్కడే ఉంటే మీకు సేల్ అవుతుంది. మరి సువర్చల మేడం గారు చెప్పినటువంటి విషయాలు మీకు తీసుకున్నారా? అర్థమైందా? ఎందుకు ఇప్పుడు మహిళా దినోత్సవం రోజు ఈ కార్యక్రమం పెట్టడానికి మేడంకి అవకాశం వచ్చింది కాబట్టి, మీరందరూ మహిళలే ఉన్నారు కాబట్టి, దీని ఉద్దేశం కూడా అంటే చేతి కళలు అంటే డిజైన్స్ చేయడంలో కానీ, ఇప్పుడు మేడం వేస్ట్ పేపరే అన్నారు, మన ఇంట్లో ఉన్న పిచ్చి పిచ్చి వస్తువులతో కూడా ఒకలాంటి డిజైన్ని తయారు చేసి అది ఎగ్జిబిషన్లో వాళ్ళే స్టాల్ అదంతా చేసిస్తామంటున్నారు కదా. మీకు మీ కుటుంబానికి ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో, ఆర్థికంగా మంచిగా ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు పైసా కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అవునా? నిజమా కాదా? డబ్బులు ఇస్తాం, రండి, ఎదురండి, మీరు ఖాళీ కూర్చొని ఇంట్లోనే పని చేయండి, అవన్నీ మేమే నేర్పిస్తాం అంటున్నారు. ఎవరంటున్నారు? సువర్చల మేడం గారు వాళ్ళ టీంతో సహా. అవునా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు 2వ రోజు రామాయంపేట మున్సిపల్ పట్టణంలో 1వ వార్డులో మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. మున్సిపల్ పట్టణం పరిశుభ్రంగా ఉండేందుకు మున్సిపల్ కార్మికులు చేస్తున్న పనులు చాలా అభినందనీయమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు 2వ రోజు రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని 1వ వార్డులో మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రవణ్, చైర్మన్ లావణ్య నాగరాజు, 7వ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు గుప్తులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో రామాయంపేట మున్సిపల్ పట్టణంలో నేడు 2వ రోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, మున్సిపల్ కార్మికులు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు ప్రతిరోజు చెత్తను తొలగించడం జరుగుతుందని, పట్టణం మొత్తం పరిశుభ్రంగా ఉంటేనే ఎలాంటి రోగాలు దరిచేరవని, విధుల్లో భాగంగా సఫాయి కార్మికులు ప్రతిరోజు చెత్తను తొలగించడం, మురుగు కాలువలు శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.
ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు గ్రామంలో పనులు నిర్వహించిన అనంతరం వారి ఇంటిలో సైతం పనులు చేసుకోవడం జరుగుతుందని, మున్సిపల్ పట్టణం పరిశుభ్రంగా ఉండేందుకు వారు చేస్తున్న పనులు చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా, మున్సిపల్ కమిషనర్ బి శ్రవణ్, వైస్ చైర్మన్ పుచ్చంపల నవనీత గణేష్ తో పాటు వివిధ పార్టీల కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్స్కి, చైర్మన్కి, ఆర్పీ మెంబర్స్కి, మిగతా వాళ్ళందరికీ నమస్కారాలు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం రామాయంపేటని స్వచ్ఛంగా ఉంచడం. ఇది 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మేము చేస్తున్న ఈ ఫస్ట్ వార్డ్లో మేము ఇక్కడ ఉన్న జీవీపీ గార్బేజ్ వనరబుల్ పాయింట్ని క్లీన్ చేద్దామని ఈరోజు నిర్ణయించుకున్నాము. సో ఇక్కడ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఇక్కడ చెత్త వేయకుండా ఒక బ్యానర్ వేసి ఇదైతే బయట కూడా వేద్దామని అనుకుంటున్నాం. సో ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ 10 డేస్ మళ్ళీ ప్లస్ 99 డేస్ కంటిన్యూ అవుతుంది. మన కౌన్సిలర్స్, చైర్మన్ సార్, ఎమ్మెల్యే వీళ్ళందరి సాయంతో రామాయణపేటని స్వచ్ఛ రామాయణపేటగా తయారు చేద్దామని మా గోల్. రామాయణపేట మున్సిపాలిటీలో 1వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టినో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు 2వ రోజు 1వ వార్డు ఇందిరా స్టాచ్యూ వద్ద ఏదైతే ఇక్కడ ఉన్న చెత్తా చెదారంను మా గౌరవ మున్సిపల్ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మరియు కమిషనర్ గారు, శానిటేషన్ సిబ్బంది మరియు ఆర్పీలు మరియు యొక్క 1వ వార్డు ఇక్కడికి వచ్చిన మున్సిపాలిటీ పట్టణంలోని క్లీనింగ్ ప్రోగ్రాంలో బాగా మీరందరూ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు శానిటేషన్లో బాగా ప్రతి ఒక్క మహిళ మీరు చేసే పని ద్వారా మన నగరం క్లీనింగ్గా ఉంటుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మీరు చేసే పనికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు పొద్దున ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఇక్కడ క్లీనింగ్ చేసి మళ్ళీ మీ ఇంట్లో పనులు చేసుకొని ఊరి పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరు ముందుండి అందరూ ఆ ప్రోగ్రామ్ చేశారు. మీరు బాధ్యతాయుతంగా చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. క్లీనింగ్లో కానీ ఎక్కడ ఎటువంటి అపరిశుభ్రత లేకుండా పరిశుభ్రత ఉండేటట్టు ప్రతి ఒక్కరి దగ్గర, మన డ్రైనేజ్ దగ్గర కానీ, ఎక్కడ చెత్త కుప్పల దగ్గర కానీ, ప్రతి ఒక్క వార్డు కానీ క్లీనింగ్ ఉండాలంటే అందులో మీ పాత్ర కంపల్సరీగా ఉంటుంది. మీరు అక్కడికి మీరు వచ్చి చేసే పాత్రకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా మెదక్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 3వ విడత శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ నేతృత్వంలో అధికారులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 4వ రోజు శిక్షణ కార్యక్రమాలకు జెడ్పీసీఓ ఎల్లయ్య, డిఆర్డీఓ శ్రీనివాసులు హాజరయ్యారు. మెదక్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 3వ విడత శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ నేతృత్వంలో అధికారులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే 4వ రోజు శిక్షణ కార్యక్రమాలకు జెడ్పీసీఓ ఎల్లయ్య, డిఆర్డీఓ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ రూపురేఖలు మార్చే సత్తా గ్రామ ప్రజలతో మమేకమై పనిచేసే సర్పంచులకు సాధ్యమవుతుందన్నారు. గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే పక్కా ప్రణాళికతో ముందడుగు వేయాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే వారిలో ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరిచేది విధంగా ప్రోత్సహించే బాధ్యతలు సర్పంచులు తీసుకోవాలన్నారు. గొడవలు, విద్వేషాలు లేని గ్రామాలు అభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తాయని పేర్కొన్నారు. లేబర్ ఫోర్స్ మన దేశంలోనే ఉంది. ప్రపంచంలో ఉన్న మొత్తం పని చేసే వ్యక్తుల్లో 1/4 అంటే నలుగురిలో ఒకరు మన దేశంలోనే ఉన్నారు. 196 దేశాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఎన్ని దేశాలు ఉన్నాయో 196లో 100లో 25 మంది పనిచేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు, బలం ఉన్న వాళ్ళు మన దేశంలోనే ఉన్నారు. చైనాలో 70లో 1 ఆర్ నన్ అన్నారు. 1 ఆర్ నన్ అంటే ఒకరే జన్మించాలా లేకుండా పిల్లలే వద్దన్నారు. దానికి కారణంగా వాళ్ళని అధిగమించి ఈరోజు ప్రపంచంలో నంబర్ 1 జనాభా కలిగిన దేశం భారతదేశం అయిపోయింది. కానీ డెమోగ్రఫిక్ డివిడెంట్ ద్వారా అంటే మనకు వచ్చిన లాభం ఏంటంటే ఈ రోజు ఈ క్షణాన ఈ ప్రపంచంలో ఎక్కడ లేనంత పనిచేసే వ్యక్తులు మన దగ్గర ఉన్నారు. కానీ కానీ నైపుణ్యం లేని వ్యక్తులు ఎక్కువ ఉన్నారు ఈ దేశంలో. వీళ్ళని కనుక నైపుణ్యం ఇచ్చి పనిమంతులుగా చేస్తే రాబోయే 20 సంవత్సరాలు 2047 నాటికి తప్పనిసరిగా ఈ దేశం ప్రపంచంలో నంబర్ 1 దేశంగా ఎదుగుతుంది. చైనా, బ్రిటన్ లాంటి దేశాలు కుంటి అంటే చాలా ముసలితో పునాది వెళ్ళిపోతున్నాయి. ఏజ్డ్ వాళ్ళతో పని చేసే సత్తా లేని మనుషులతో ఆ దేశాలు వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ దేశం అదృష్టము, మీ అదృష్టం, మా అదృష్టం ఏంటంటే మనందరం
రాబోయే 25 సంవత్సరాల యువతను కనుక కరెక్ట్గా ఫస్ట్ థీమ్లో కనుక మనం పని చెప్పగలిగితే డెఫినెట్లీగా ఈ దేశం 2040 నాటికి నంబర్ 1 దేశంగా అవుతుంది. సర్పంచ్గా మీరు ఏం చేయాలి సార్? ఖచ్చితంగా ఈరోజు చదువుకునే వాళ్ళకు పునాది రాళ్ళు అంటారు. ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ బలంగా తీర్చిదిద్ది 18 ఇయర్స్ దాటిన వాళ్ళకి కనుక ఏదైనా నైపుణ్యాలు నేర్పి వాళ్ళని ఏదో ఒక దాంట్లో స్థిరపడేటట్టు చేస్తే రాబోయే 5 సంవత్సరాల తర్వాత ఒక తరాన్ని మీరు డెవలప్ చేసినట్లేక, ఒక తరం అంటే ఒక 20 సంవత్సరాలు వాళ్ళని మీరు డెవలప్ చేస్తే వాళ్ళకి వెనక్కి రారు, వాళ్ళ తరాలు ముందరికి వెళ్ళిపోతాయి. మనము కరెక్ట్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ మన గ్రామంలో ఉన్న స్కూల్ ద్వారా ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది క్వశ్చన్ మార్క్. యాజ్ అ సర్పంచ్గా నాయకునిగా మనం అది చూసుకోవాలి. కేవలం ఒక సర్పంచ్ అంటే ఒక 4 రోడ్లు లేదంటే 4 బిల్డింగ్లు, ఒకవేళ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు, మానవ అభివృద్ధి, మానవ కనీస అవసరాలు. ఇప్పుడు పరోక్షంగా ప్రభుత్వం పెడుతున్న చాలా కార్యక్రమాలు మనం క్వాలిటీ పరంగా గుణాత్మకమైన మార్పులు తెచ్చే రకంగా మనం ఇస్తున్నాము. అక్కడ పనిచేసే యంత్రాంగం ఇవ్వడం, ప్రజలు తీసుకోవడం చేస్తున్నారు అనే ఒక విషయాలను మనం కులంకుశంగా అర్థం చేసుకొని ప్రజలకు ఇచ్చే బాధ్యతలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? మొదలొక నాయకుడిగా మొదలొక విజన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేసుకోవాలి. విజన్ డాక్యుమెంట్ అంటే ఏంటి చెప్పారు కదా, మీరు 5 సంవత్సరాల్లో ఏం చేయాలని కోరుకున్నారో ఈ 10 థీమ్స్ ఆధారంగా ఒక్కొక్క థీమ్లో మీరు ఒక డాక్యుమెంట్ తయారు చేసుకొని దాన్ని, అది మీ కళ. విజన్ డాక్యుమెంట్ అనేది ఎవరి కళ ఉన్నది? మీ కళ. జాన్ ఎఫ్ కెనడీ కళ ఏంటి? చంద్రుడి మీద అడుగుపెట్టారు. మీ కళ ఏంది? ఈ 5 సంవత్సరాల్లో ఒక సర్పంచ్గా నా గ్రామాన్ని అన్ని రకాలుగా ముందరికి తీసుకుపోవాలనేది మీ కళ. అందులో ఒక 9 థీమ్స్ ప్రభుత్వం పెట్టింది, అది నేను పెట్టింది కాదు, ప్రభుత్వం పెట్టింది. ఉదాహరణకు మీ కళను సాకారం చేసుకోవాలంటే ఇక్కడ మన విజన్ డాక్యుమెంట్ లో పేదరికం లేని మరియు మెరుగైన జీవనోపాధి అని అడిగారు ఫస్ట్ కదా. పేదరికం లేని, పావర్టీ లేని గ్రామం కావాలి, మెరుగైన జీవనోపాధి కావాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. దీంట్లో మనం ఏం చేయొచ్చు ఒక సర్పంచ్గా చెప్పండి, మీకు అర్థమైంది? పేదరికం ఉండదంటే ఏం కావాలి? మనిషికి ఫస్ట్ పని కావాలి. ఫస్ట్ ఏం కావాలి? పని కావాలి. ప్రతి ఒక్కరికి మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్దుర్తి ఎస్ఐ రాజు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాల వద్ద అరైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్దుర్తి ఎస్ఐ రాజు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాల వద్ద అలైవ్ కార్యక్రమం నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే వాహనాలు సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలన్నారు. అతి వేగంగా వాహనాలు నడిపినా, మద్యం సేవించి డ్రైవింగ్ చేసినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించారు. అవగాహన సదస్సు ఫోటోది పాపను బాబు పడడం లారీ బయటికి పిల్లలు వాళ్ళ జీవితం అంటే పిల్లలు అటువంటి కావులు మన దగ్గర రావులు మన దగ్గర భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న కౌడిపల్లి మండలంలోని తుడికి నల్లపోచమ్మ జాతర ఉత్సవాలు. జాతర ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు అగ్నిగుండాలు తొక్కుట. టీవీ కథనానికి స్పందన.
నిజాంపేట మండల పశువైద్యాధికారి మణికుమార్ గురించి రైతులను అడిగి తెలుసుకున్న పశువైద్య సహాయ సంచాలకులు తిరుపతి. చేగుంట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో సర్పంచ్ శ్రవంతి సతీష్ల ఆధ్వర్యంలో హస్తకళలపై మహిళలకు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హస్తకళల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల. రామాయంపేట పట్టణంలో 2వ రోజు కొనసాగుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.